ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు లోవ్ కుమార్. నేను ఈ ఛానల్ని 2023 నుంచి రన్ చేస్తున్నాను. నేను మీకోసం ఒక మంచి అప్డేట్తో వచ్చాను. అదేంటంటే నేను ఒక సూపర్ కమ్యూనిటీని బిల్డ్ చేయబోతున్నాను. మీలాంటి వారు సోషల్ మీడియా యూజ్ చేసుకొని మనీ ఎలా ఎర్న్ చేయాలి, అలాగే ఏఐ ఉపయోగించుకొని వేరే డిజిటల్ ప్రొడక్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని నేర్చుకునే ప్లాట్ఫామే ఇది. ఈ కమ్యూనిటీలో కంటెంట్ క్రియేషన్, ఆటోమేషన్, మానిటైజేషన్, ప్యాసివ్ ఇన్కమ్ గురించి నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ యూస్ చేసుకొని చెప్పబోతాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ గ్రూప్ లింక్ మీద క్లిక్ చేసుకొని నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అప్కమింగ్ ఈవెంట్స్ అండ్ జూమ్ సెషన్స్ అన్నది నేను అందరూ అప్డేట్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 155. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధం 4వ రోజు జరిగింది. అందులో భీముడి దాటికి తట్టుకోలేక కౌరవులు చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే ద్రోణుడు కూడా చూశాడు. అక్కడ ఘటోత్కచుడు వీరవిహారం చూసి ఆ రోజుకి ద్రోణుడు, భీష్ముడు యుద్ధం విరమించాలని అనుకుంటారు. అప్పుడు సంజయుడిని ధృతరాష్ట్రుడు ఇలా అంటాడు, నువ్వు ఎప్పుడు పాండవుల విజయగాథలనే వినిపిస్తున్నావు, మా కౌరవుల విజయగాథలు ఏమీ లేవా అంటూ అడగడంతో నా ప్రీవియస్ వీడియో ముగిసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ధృతరాష్ట్ర మహారాజా, పాండవుల వద్ద ఎలాంటి మంత్రతంత్రములు, ఔషధ గుణములు లేవు. పాండురాజు కుమారులు ధర్మము, సత్యము తప్పనివారు. కానీ నీ పుత్రులు ఆ మార్గాన నడవరు. వారు పాపం చెయ్యడం నువ్వు కల్లారా చూసావు కదా. ధర్మమేమ జయతే అని కదా ఆరుక్తి. కాబట్టి వారు గెలుచుట, మీరు ఓడుట ధ్రువము. విదురుడు చెప్పిన మాటలు మనము విన్నాము కదా. నీవు అడిగిన మాదిరే అక్కడ సుయోధనుడు కూడా భీష్ముడిని అడిగాడు. దానికి నీ తండ్రి భీష్ముడు ఏం సమాధానం చెప్పాడో విను. సుయోధన, నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను, పాండవులకు వాసుదేవుడు సాయంగా ఉన్నాడు అని. కాబట్టి పాండవులకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఆ పరమేశ్వరుని రూపు మహాత్మము ఎరిగిన వారు ఎవరూ లేరు. ఎరిగిన వారికి ఆపదలు లేవు. కుంతీ కుమారులు శ్రీకృష్ణుడిని మహాత్మగా ఎరిగి తనని ఆశ్రయించారు. కానీ మీరు అతని మాటలు పెడచెవిని పెట్టారు. ఒకసారి కమల సంభవుడైన బ్రహ్మ మానస సరోవర ఉత్తర పర్వత శిఖరం మీద దేవతలు, మునులు, గంధర్వులు, అప్సరసులు మొదలగు వారితో కొలువున్నాడు. అప్పుడు ఒక విమానం ఒకటి ఆకాశ మార్గాన్ని ఎరుగుతూ ఉంది. ఆ విమానంలో సర్వాత్ముడు తన శుకునితో కూడా ఉన్నాడని తెలుసుకున్న బ్రహ్మ దిక్కున లేచి నమస్కరించాడు. ఆ లోకములు ఉత్పత్తి, స్థితి, విలయములను వినోదంగా చేయుచు మునిగణములతో అర్చించబడుచు నిర్గుణాత్మకుడు, శోభ, భయములను రూపు శుభకర్తమూర్తి నీకు నమస్కారమని స్తుతించాడు. ఓ నారాయణ, నీకు పుట్టినవాడను. ఈ జగములనన్నిటినీ సృష్టి చేశాను. ఈ రక్షణ లోకంలో వర్ధిల్లుచున్నవి. ఈ సమయమున మనుష్యలోకం తల్లడిల్లిపోతున్నది. అసుర ప్రవృత్తి విజృంభించుచున్నది. నీవు యదువంశమును పుట్టవలసిన సమయము ఆసన్నమైంది. నీకు సకుడు నరుడు. నీవు నీ సకుడు నరుడు నరలోకమున జన్మించి నానా రకములైన దైత్యములను సంహరింపుము, ధరణీభారమును తగ్గింపుము అని ఆ దేవదేవుని అతని సకుడు నరుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు నారాయణుడు అట్లే అగుగాక అని దీవించాడు. తర్వాత నరనారాయణుడు వెళ్ళిపోయారు. అప్పుడు ఇక్కడ కొలువుదీరిన వారు బ్రహ్మను చూసి, దేవా, నీవు ఎంతో వినయంతో ప్రార్థించావు కదా, వీరులు ఎవరు అని అడిగారు. దానికి బ్రహ్మ ఇలా చెప్పాడు, వీరు పరమ మునులు, ఆది పురుషులు, నరనారాయణులు. వీరు నాకు ఆరాధ్యులు. అందుకే వారిని భూలోకంలో పుట్టమని ప్రార్థించాను. దానికి వారు కూడా సమ్మతించారు. భూలోకంలో పుట్టిన వీరులను కేవలము మర్త్యులు అని భావించుచు వారిని లక్ష్యపెట్టని వారు చెడిపోతారు. వారిని భక్తితో కొలిచేవాడు వారికి అన్ని శుభములు జరుగుతాయి అని చెప్పి బ్రహ్మ సత్యలోకమునకు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్నవారు కూడా తమ తమ నిజస్థానాలకు వెళ్ళిపోయారు. సుయోధన, ఈ కథను నేను నారదుడు, పరశురాముడు, వ్యాసుడు వారి వల్ల విన్నాను. ఇంతకుముందు కూడా నిన్ను మహామునులు కూడా నరనారాయణులతో వైరము మంచిది కాదని వారించారు కదా. కానీ నువ్వు మదాంధుడై వారి మాటలు వినలేదు. ఇప్పటికైనా నువ్వు మించిపోలేదు.
నీవు కృష్ణుణ్ణి ఆశ్రయించి పాండవులతో స్నేహంగా ఉండు అని చెప్పాడు భీష్ముడు. నీ కుమారుడు సుయోధనుడు, తాత భీష్ముడి మాటలు పెడచెవిన పెట్టాడు. రాజా, నీవు నీ కొడుకు మంచివారి మాటలను వింటారు అనుకుంటున్నావేమో. అది సరే, 5వ దినము ఏం జరిగిందో చెప్తాను వినండి అని సంజయుడు 5వ రోజు గురించి చెప్పసాగాడు. 5వ రోజున కౌరవసేనలు సమాయత్తమయ్యాయి. భీష్ముడు ఆ రోజు మకర వ్యూహాన్ని పన్నాడు. దానికి దీటుగా పాండవులు డేగ వ్యూహాన్ని అమర్చారు. ఈ డేగ వ్యూహము పాండవ యోధులు ఈ ప్రకారం నిలిచారు. ముఖభాగమున భీముడు నిల్చున్నాడు. డేగ కన్నుల మాదిరి దుష్టద్యుమ్నుడు, శిఖండులు నిల్చున్నారు. తల దగ్గర సాత్యకి నిల్చున్నాడు. మెడభాగమున అర్జునుడు నిల్చున్నాడు. ఎడమ రెక్క వైపు విరాటుడు, ద్రుపదుడు తమ తమ సేనలతో నిల్చున్నారు. కుడి రెక్క వైపు కేకేయరాజులు తమ తమ సైన్యములతో నిల్చున్నారు. వీపు భాగమున అభిమన్యుడు, ఉప పాండవులు నిల్చున్నారు. తోక భాగమున నకుల సహదేవులు వెంట రాగా యుధిష్ఠరుడు నిల్చున్నాడు. ఈ విధంగా డేగ వ్యూహం నిర్మాణమయ్యింది. ఇరుపక్షాల్లో ఉన్న సైనికులు చేసిన బేరీ తూర్యనాదములు, శంఖనాదములు మిన్నుట్టాయి. యుద్ధం ఆరంభమైంది. ముందు ఉన్న భీముడు కౌరవులు పన్నిన మకర వ్యూహంలోకి చొచ్చుకుపోయాడు. కకావికలం చేశాడు. నేరుగా భీష్ముడిని ఎదుర్కొన్నాడు. ఆయన మీద సరవర్షం కురిపించాడు. భీష్ముడు ఆ సరవర్షముల మధ్యలోనే తుంచి మరలా భీముని మీద సరవర్షం కురిపించాడు. ఇంతలో అర్జునుడు భీముడికి సాయంగా వచ్చాడు. భీష్ముడితో తలపడ్డాడు. కౌరవసేనలను చీల్చి చెండాడుతున్నాడు. ఒక పక్క భీముడు, మరో పక్క అర్జునుడు కౌరవసేనలను బీభత్సం చేస్తున్నారు. అది చూశాడు సుయోధనుడు. ద్రోణుడి వద్దకు వెళ్ళాడు. ఆచార్య, మీరు పాండవ సైన్యమును పట్టి పల్లారుతున్నారు అనుకుంటున్నాను. భీష్ముడు అలిగిన దేవతలు కూడా అతని మీద ముందు నిలవలేరు అనుకున్నాను. కానీ అదేమిటి, అర్జునుడు ఆ ప్రకారం విజృంభిస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటున్నారు అని నిష్ఠూరంగా మాట్లాడాడు. సుయోధన, అర్జునుడు శౌర్య సముద్రుడు. అతనిని గెలవడం అసాధ్యమని చెప్పాను కదా. మాకు చేతనంత వరకు మేము పోరాడతాము. ఒక్కరోజులో వారిని గెలవడం మాకు శక్యమా అని పలికాడు. తర్వాత పాండవులతో యుద్ధం చేయడానికి ఉపక్రమించాడు. ఇంతలో సాత్యకి ద్రోణుడి మీదకు దూకాడు. ద్రోణుడి మీద బాణవర్షం కురిపించాడు. దానికి ప్రతిగా ద్రోణుడు సాత్యకి మీద బాణప్రయోగం చేశాడు. అది చూసి భీముడు తన రథమును సాత్యకి వైపుకి మళ్లించి సాత్యకికి సాయంగా వచ్చాడు. ద్రోణుడి మీద అతి క్రూరమైన బాణాల పరంపర కురిపించాడు. అది చూసి శల్యుడు, భీష్ముడు ద్రోణుడికి సాయంగా నిలిచారు. భీముని మీద శరపరంపర కురిపించారు. ఇంతలో ద్రౌపది సుతులు, అభిమన్యుడు భీమునికి సాయంగా వచ్చారు. వారు అభిమన్యుడితో కలిసి భీష్మ ద్రోణుల్ని ఎదుర్కొన్నారు. అదే సంధిని శిఖండి ధనుష్టంకారం చేస్తూ భీష్ముడి మీదకు ఉరికాడు. శిఖండిని చూసి భీష్ముడు తన రథమును మరో పక్కకు మరల్చాడు. అది చూసి సుయోధనుడు ద్రోణాచార్యుని శిఖండి మీదకు పురికొల్పాడు. ద్రోణుడు శిఖండి మీదకి అస్త్రప్రయోగం చేశాడు. పోరు ఘోరమైంది. రథ, గజ, తురగ, పదాతి దళములు పదగట్టమునవులతో రేగిన ధూళి ఆకాశం కమ్మేసినట్టుగా గుర్రములు పేగులు గుట్టలుగా పడాయి. ఏనుగులు కలేబరములు కుప్పకూలుగా ఉన్నాయి. రక్తం కాలువల గట్టి పారుతూ ఉంది. ఇరుపక్షములు ఘోరంగా పోరాడుతున్నారు. ఒక పక్క భీముడు, మరో పక్క భీష్ముడు తమ తమ సైన్యములను ముందు నిలిచి పోరుతున్నారు. అర్జునుడు, ద్రోణుడు భీకరంగా యుద్ధం చేస్తున్నారు. నీ కుమారులందరూ మూకుమ్మిడిగా భీముడి మీదకు ఉరికారు. తమ తమ రథములు భీముడి రథం మీదకు దూకించారు. ఎత్తైన కొండను మేఘాలు కప్పినట్టు నీ కుమారులు భీముడిని కమ్ముకున్నారు. అది చూసి అర్జునుడు గాంధీవమును ఎక్కుపెట్టి నీ కుమారులను ఎదుర్కొన్నాడు. అర్జునుడి దాటికి ఆగలేక కౌరవ సైన్యం భయంతో భీష్ముడు వెనక్కి చేరాయి. తన సేనలు పారిపోవడం చూశాడు సుయోధనుడు. తన చెయ్యి ఊపుతూ అక్కడకు వచ్చాడు. అది చూసి కాంబోజ, సింధు, గంధార, సౌవీర, త్రిగర్త, కళింగ సేనలు అక్కడికి చేరుకున్నాయి. వారందరూ మూకుముడిగా భీమార్జునులను ముట్టడించారు. అది చూసిన ధర్మనందుడు చేది, కాస, కరూస, పాంచాల సైన్యమును దుష్టద్యుమ్నుడి నాయకత్వంలో అక్కడికి వచ్చించారు. అప్పుడు విందానువిందులు కాశీరాజును, సైంధవుడు భీష్ముడిని, వికర్ణుడు సహదేవుడిని, చిత్రసేనుడు శిఖండిని, దుర్యోధనుడు విరాటుడిని, త్రిగర్తలు నకులుని, ద్రోణుడు చేతికాన్న సాత్యకులను, కృపాచార్యుడు దుష్టద్యుమ్నుని, అభిమన్యుడు సాల్వ, కైకేయరాజులను, దుష్టకేతువు, ఘటోద్గచుల్ని కుమారులతోనూ తలపడ్డారు. యుధిష్ఠిరుడు శల్యుణ్ణి ఎదుర్కొన్నాడు. సమరం సంకులమైంది. అస్త్రశస్త్రములు ఒకటినొకటి తాకి మంటల చెలరేగుతున్నాయి. రథములను ఢీకొని కింద పడ్డ ఏనుగులు, ఆ ఏనుగులు తమ తొండములతో ఎత్తి కిందకి విసిరిన రథములను, గుర్రములు తాకిడికి గాయపడ్డ పదాతి దళములు చూచి కేచరులు కూడా కిన్నులయ్యారు. భీముడి పరాక్రమం చూసిన భీష్ముడు అతన్ని తన బాణ పరంపరతో నొప్పించాడు.
అది చూసి సాత్యకి భీముడికి తోడుగా నిలిచాడు. ఉజ్వలమైన వాడివేడి బాణములతో భీష్ముడి మీదకి వేశాడు. భీష్మునికి కోపం వచ్చింది. వెంటనే భీష్ముడు సాత్యకి రథసారథిని చంపాడు. అప్పుడు సాత్యకి రథము అటు ఇటు ఊగిసలాడింది. రథమును కట్టిన గుర్రములు కకావికలమయ్యాయి. వికలరథుడైన సాత్యకి మీద బాణములు వేయటకు ఇష్టం లేక అతనిని విడిచిపెట్టి భీష్ముడు పాండవ వ్యూహమును చీల్చి చెండాడుతున్నాడు. ఇంతలో విరాటుడు భీష్ముడిని ఎదుర్కొన్నాడు. 3 బాణములతో భీష్ముడిని కొట్టాడు. భీష్ముడు ఆ బాణములను మధ్యలో తుంచి మరలా 10 బాణములతో విరాటుడిని కొట్టాడు. భీష్ముడిని ఎదుర్కొనడానికి అర్జునుడు వచ్చాడు. వెంటనే అశ్వత్థామ అర్జునుడికి అడ్డంగా వచ్చాడు. 6 బాణములతో అర్జునుడిని కొట్టాడు. అర్జునుడు నవ్వుతూ అశ్వత్థామ విల్లును విరిచాడు. అశ్వత్థామ మరొక విల్లును తీసుకుని అర్జునుడి మీద శరపరంపర కురిపించాడు. అశ్వత్థామ అస్త్రశస్త్ర దాటికి నరనారాయణులైన అర్జునుడు కృష్ణుడు బాగా నొచ్చుకున్నారు. అర్జునుడు కోపించి అశ్వత్థామ ఒళ్ళంతా తన బాణాలతో కొట్టాడు. ఇంతలో భీముడు భీష్ముడిని ఎదుర్కొన్నాడు. భీముడికి సుయోధనుడికి అడ్డం వచ్చి అతని మీద 5 బాణాలు వదిలాడు. భీముడి కవచనం ఛేదించాడు. భీమ సుయోధనులు ఘోరంగా పోరాడుతున్నారు. సుయోధనుడికి సాయంగా భీష్ముడు, చిత్రసేనుడు, పురుమిత్రుడు సాయంగా వచ్చారు. వారిని అభిమన్యుడు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. పురుమిత్రుడి మీద 7 సరములు, భీష్ముడి మీద 7 బాణములు, చిత్రసేను మీద 10 బాణములు ప్రయోగించాడు అభిమన్యుడు. అభిమన్యుడు ఎన్ని బాణములు వేసినా వాటిని మధ్యలోనే తుడిచి చిత్రసేనుడు, పురుమిత్రుడు అభిమన్యుడి మీద బాణవృష్టి కురిపించారు. అంతటా అభిమన్యుడు కోపించి వేసవిలో దావాగ్ని అడవి కాల్చినట్టు అత్యంత క్రూరములైన బాణ పరంపరను వారి మీదకు ప్రయోగించాడు. చిత్రసేను విల్లు విరిచాడు. అతని అశ్వములను చంపాడు. ఆ పరాక్రమం తన అవిక్ర పరాక్రమం ప్రదర్శిస్తున్న అభిమన్యుడు చూసి సుయోధన కుమారుడు లక్ష్మణుడు అభిమన్యుడి మీదకు ఉరికాడు. అభిమన్యుడు ముందు లక్ష్మణుడు రథమును కట్టిన గుర్రములను చంపాడు. తర్వాత రథసారథిని చంపాడు. రథమును కూలగొట్టాడు. రథము విరిగిన లక్ష్మణుడు శక్తి బాణముతో అభిమన్యుడి మీదకి ప్రయోగించాడు. దానిని మధ్యలోనే తుంచాడు అభిమన్యుడు. లక్ష్మణుని ఒళ్ళంతా తూట్లు పడేటట్టు బాణములు ప్రయోగించాడు అభిమన్యుడు. అది చూసి కృతవర్మ లక్ష్మణ కుమారుని తన రథం మీదకి ఎక్కించుకొని పక్కకు తీసుకుని వెళ్ళాడు. సుయోధనుడు తన సేనలను పోరుకు ఉత్సాహపరిచాడు. భీష్ముడు కూడా పాండవ సేనను తుడుమాడాడు. సాత్యకి తన సరజాలములతో కౌరవసేనను చికాకుపరుస్తున్నాడు. అది చూసి సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు సాత్యకి పోరు సిద్ధమయ్యాడు. భూరిశ్రవుని దాటికి ఆగలేక సాత్యకి సైన్యము పారిపోయింది. అప్పుడు సాత్యకి కుమారులు అమిత పరాక్రమంతో భూరిశ్రవుణ్ణి ఎదిరించారు. భూరిశ్రవ, నీతో వినోదంగా యుద్ధం చేయడానికి వచ్చాము. చేవ ఉంటే నీతో యుద్ధం చేయడానికి మాలో ఒకరిని ఎంచుకో, నీ పరాక్రమం తెలుస్తుంది అని అన్నారు. ఆ మాటలు విన్న భూరిశ్రవుడు, మీరందరూ ఒక్కమ్మడిగా వచ్చినా నాకేం భయం లేదు అని అన్నాడు. వారందరూ మూకుమ్మడిగా బాణవర్షం కురిపించారు. ఆ బాణములను అన్ని మధ్యలోను విరిచి భూరిశ్రవుడు వారిని తన శరపరంపరతో ముంచెత్తాడు. సాత్యకి కుమారులు కూడా విరోచితంగా పోరాడుతున్నారు. భూరిశ్రవుడు వారి విల్లును విరిచి వారి తలలు నరికి భూదేవికి బలి ఇచ్చాడు. అది చూసి కౌరవవీరులు హర్షధ్వానాలు చేశారు. తన కుమారుల మరణం చూసిన సాత్యకి చలించిపోయాడు. ఉగ్రుడై తన రథాన్ని కౌరవసేన మీదకు పోనిచ్చాడు. దానికి వాడికి దొరికినట్టు తుడ్మాడుతున్నాడు. భూరిశ్రవుని రథమును కట్టిన హైమలను చంపాడు, సారథిని చంపాడు. భూరిశ్రవుడు కూడా సాత్యకి రథమును విరగ్గొట్టాడు. ఇద్దరూ నేల మీద దుమికారు. చెరొక కరవాలము తీసుకుని యుద్ధం చేస్తున్నారు. ఇంతలో సాత్యకిని భీముడు, భూరిశ్రవుణ్ణి సుయోధనుడు తమ తమ రథముల మీదకి ఎక్కించుకొని పక్కకు తీసుకెళ్లారు. అర్జునుడు కౌరవసేన మీదకు దుమికి తన శస్త్ర పరంపరతో వారిని ముంచెత్తుతున్నాడు. అర్జునుడి అస్త్రశస్త్ర దాటికి కౌరవసేనలు నుగ్గుతున్నాయి. సూర్యుడు పశ్చిమాద్రికి చేరుకున్నాడు. ఈ రోజుకు యుద్ధం చాలింతము అని భీష్ముడు ప్రకటించాడు. వీరందరూ తమ తమ శిబిరాలకు వెళ్ళారు. ఆ ప్రకారం 5వ రోజు యుద్ధం ముగిసింది అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే
డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.